పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని చెప్పారు. వైసీపీపై అక్రమ కేసులు బనాయించినందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని, ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబునని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కింద స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవలసినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, లేదు మర్చిపోయే విషయంగానో, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగానో, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగానో దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అక్కడ విచారణ చేశారు, తప్పులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మృతుల కుటుంబాలని, క్షతగాతులైన వారిని కూడా పరామర్శించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం మీడియాలో చూశాం. ఆ తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన కూడా పరామర్శించారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత వెళ్లారు. అక్కడ పరామర్శించి పలకరించి వచ్చారు. ఎవరి స్టేట్మెంట్స్ వారు ఇచ్చారు. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించింది ఏమిటంటే